అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. అలాగే మా మేనేజ్మెంట్‌కి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆహ్, కొత్త వాళ్ళొచ్చుంటారు. ఒకసారి ఇంట్రొడ్యూసింగ్. సో, మై నేమ్ ఈజ్ డాక్టర్ రవీంద్రనాథ్ ఫుల్ నేమ్. ఆహ్, నేను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ దీంట్లో ఫార్ములా మొత్తం కూడా నేను డిజైన్ చేయడం జరిగింది. ప్రీవియస్ అదర్ నెట్‌వర్క్‌లో చేసిన అనుభవంతో సో, మార్కెటింగ్ అంటే ఫ్యాషన్ నుండి దీంట్లో రావడం జరిగింది. సో, నేను బయట వేరే కంపెనీలలో చాలా కంపెనీలు చూశాను. సో, అవన్నీ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో వెళ్తున్నాయి. సో, దాంట్లో నుంచి మంచిని తీసుకొని ప్లాన్ కూడా చాలా ఒక 100 కంపెనీల ప్లాన్ తీసుకొని మనం డిజైన్ చేసింది ఫ్యూచర్‌లో ఆహ్, మన దాంట్లో వచ్చిన ప్రతి లీడరు తక్కువ టైంలో ఎదగాలి అని ఒక హైబ్రిడ్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో, ఫస్టు దీంట్లో ఈరోజు ప్రొడక్ట్ ట్రైనింగ్ గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు చిన్న కంపెనీ గురించి జస్ట్ ఇంట్రడక్షన్. మన జయసూర్య స్టార్ట్ చేసి మనం దాదాపు ఒక 6 మంత్ బిలోనే అవుతుంది. 5 మంత్స్. 5 మంత్స్‌లో మనం ఎలా ఎదిగామంటే దాదాపు 10 బ్రాంచెస్ ఉన్నాయి మనకి జయసూర్యలో. అందులో ఒక పెద్ద బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ పాయింట్స్ వచ్చి 2 ఉన్నాయి. 8 1,00,000 పాయింట్స్ ఉన్నాయి. అలాగే 5 స్టేట్‌లో టీమ్ ఉంది. 3 స్టేట్‌లో చాలా విస్తృతంగా ఉంది. 3 స్టేట్‌ల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. సో, 5 స్టేట్‌లో అయితే టీమ్ ఉంది. మన లాంచింగ్ కూడా నెట్వర్క్ కంపెనీలో హిస్టరీ క్రియేట్ చేశామండి మనం. మనం ఎవరో కూడా ఒక కంపెనీ లాంచింగ్ ఫ్రీ లాంచింగ్ వచ్చి అంతలా ఎవరో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇంతకుముందు నేనైతే చూడలేదు. సో, చాలా మన కోర్ టీమ్ ఈ కంపెనీకి కోర్ టీమ్ దాదాపు 60 మెంబర్స్ ఉన్నారు. 60 మంది కోర్ టీమ్ ఉన్నారు. అంటే జనరల్‌గా ఒక 10 మంది ఉంటారు. కానీ మన కంపెనీకొచ్చి 60 మంది కోర్ టీమ్స్ ఉన్నాయి. 2 గ్రూపులుగా ఉన్నాయి. సో, ఇందులో నుంచి చాలా ఇంపార్టెంట్ లీడర్స్ జూమ్‌కొస్తే దాదాపు 70, 74, 100 బిలో మెంబర్స్ మన స్ట్రెంత్ ఉంది. ఇది 6 మంత్‌లో ఇది మామూలు విజయం కాదండి. చాలా ఎక్సలెంట్. ఫ్యూచర్‌లో సార్ చెప్తారు. జయసూర్య లేని ప్రొడక్ట్ లేని హౌస్ అయితే కనిపీదు మాక్సిమం. 100%. ఎందుకంటే ఇది ఇంకా చాలా మందికి తెలీదు. సో, ఎందుకంటే ఆపర్చునిటీ చాలా ఉంది. 100%. ఓకే. దీంట్లో నుంచి మన టెక్నాలజీ ఏంటంటే ఇది ఆయుర్వేదమా? హోమియోపతా? ఇంగ్లీష్ మందులా? చాలా మంది అడుగుతారు. సైడ్ ఎఫెక్ట్స్ అడుగుతారు. బట్ మన టెక్నాలజీ వచ్చి ఇది 100% న్యూట్రాస్యూటికల్స్‌ది అడ్వాన్స్ టెక్నాలజీ. సో, ఆయుర్వేదం, ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇందులో నుంచి తీసుకున్నటువంటి న్యూట్రాస్యూటికల్స్. బియ్యానికి, అన్నానికి ఉన్న డిఫరెన్స్ నేను ప్రతి మీటింగ్‌లో చెప్తాను. సో, బియ్యాన్ని డైరెక్ట్ తినాలంటే ప్రాసెస్ ఉంటది. అదే అంటే ఆయుర్వేదం మనకు ఒంటికి పట్టాలంటే 3 నెలలు, 6 నెలలు ప్రాసెస్ ఉంటది బాడీలో. ఇది న్యూట్రాసిటికల్ ఏంటంటే ఇంగ్లీష్ మందుల్లాగా పనిచేస్తాయి. బట్ ఇంగ్లీష్ మందులు కాదు. సో, ఇది న్యూట్రాసిటికల్స్. మాలిక్యూల్ డైరెక్ట్ మనకు కావాల్సిన కాల్షియం, జింక్, మెగ్నీషియం ఏ అయితే మనకి మినరల్స్ ఇవి ఉన్నాయో డైరెక్ట్ మనం పల్ప్‌లో నుంచి తీసుకొని తయారు చేసినటువంటి వెంటనే అబ్జర్వ్ అయితది బాడీలో. ఎట్లాంటి ఆయుర్వేదం చేసినంత ఓవర్ హీట్ అవి అయితే చెయ్యవు. సో, ఆయుర్వేదం మంచిది కాదని కాదు. ఆయుర్వేదం నుంచి తీసుకున్నది మనం కూడా. ఇంకా అడ్వాన్స్ అన్నమాట. ఆహ్, కాస్ట్ మార్కెట్‌లో న్యూట్రాసిటికల్స్ ఎనీ కంపెనీ చాలా కాస్ట్ ఉంటాయండి. ఎకానమీ మిడిల్ క్లాస్ ఎక్కువ మంది వాడలేకపోవడం, అల్లోపతికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక తలనొప్పి వస్తే రూ. 1 ఆ టాబ్లెట్ వాళ్ళకి దొరుకుతుంది. ఒక మోకాళ్ళ నొప్పి వస్తే రూ. 1 దొరుకుతుంది ఫార్మాసిటికల్. కానీ న్యూట్రాసిటికల్ అందరూ వాడలేరు. రిచెస్ట్ పీపుల్ డాక్టర్స్ అందరూ న్యూట్రాసిటికల్స్ వాడతారు. కానీ పేషెంట్‌కి మాత్రం ఫార్మాసిటికల్ రాస్తారండి చాలామంది అల్లోపతి. ఎందుకంటే ఇది బాగా అర్థం చేసుకోండి. రిచెస్ట్ పీపుల్ వాడేదండి ఇది. దీన్ని తెలియని వాళ్ళకెళ్తే ఇస్తే సో వాళ్ళు ఈ టెక్నాలజీ తెలియక ఏదో ఇచ్చారు, ఏదో జరుగుద్దనుకుంటారు. మనం చాలా సార్లు చూసాము. టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇస్తా ఉంటారు డాక్టర్స్. నేను మాత్రం శాస్త్రీయ బామ్ వాడుతున్నాను. అంటే శాస్త్రీయ అంటే ఒక ఆయుర్వేదం లేదా ఒక న్యూట్రాసిటికల్‌ది నేను వాడుతున్నాను. సో, పేషెంట్స్‌కి మాత్రం వేరేదిస్తారు. సో, 100% మనం ఇచ్చేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకూడదు. సో, కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాము జనాలకి. సేమ్ టైమ్ రిజల్ట్ ఓరియెంటెడ్. నేను చాలా మీటింగ్స్‌లో చెప్పాను. టెస్టిమోనీస్ చేయట్లేదు. మన నాగేశ్వరరావు గారు అద్భుతమైన టెస్టిమోనీస్ చెప్పారు. అలాగే మన సత్య మేడం చెప్పారు. సో, ఇలా చెప్పడం కంటే ఒక వీడియో రూపంలో ఉంటే
మనం చాలా మందికి బిజినెస్ పరంగా కాకుండా సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన చైర్మన్ గారు కళ, ఆయన డ్రీమ్, ఆయన సేవ అంటే చాలా పిచ్చి ఫ్యాషన్. సో అది మనం కూడా చాలా మందికి, ఒక వ్యక్తికి ఒక ప్రాణం నిలబెడితే అది వాళ్ళు చాలా కృతజ్ఞత ఉంటది. కాబట్టి 100% ఇది టెస్ట్ మోనీస్ చాలా అవసరం అండి. మీ టెస్ట్ మోనీస్ చూస్తేనే అవతల నుంచి వేరే వాళ్ళు కూడా మీ బిజినెస్ డెవలప్ అయింది, ప్లస్ దాంతోపాటు అవతల వ్యక్తి కూడా క్యూర్ అవుతుంది. సో కాబట్టి బిజినెస్ లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఈ రోజు మనం కొన్ని ప్రొడక్ట్స్ ట్రైనింగ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్, మన హ్యూమన్ బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్, ముఖ్యమైన ఆర్గాన్ హార్ట్. సో హార్ట్ గురించి కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు. సో మన దగ్గర సొల్యూషన్ ఏముంది, ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి హార్ట్ గురించి, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. వయసుతో సంబంధం లేకుండా లేడీస్, జెంట్స్ ఎవరైనా సరే, ఎవరితోనూ ప్రమేయం లేకుండా అందరికీ వస్తుందండి హార్ట్ స్ట్రోక్. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఊర్లో, పల్లెటూరులో 10 శ్రద్ధాంజలి ఫోటోలు మనం పొద్దున్నే మాట్లాడుకోకూడదు. సో కానీ ఎంతమంది చనిపోతున్నారు అంటే చూస్తే మనం చాలా మంది, చాలా పేపర్స్, నేను చెప్పడం కాదు, మీ అందరూ చూస్తున్నారు. మన ఇళ్లల్లో మన చుట్టాలు, మన రిలేటివ్స్ కూడా చనిపోతున్నారు చాలా మంది. సో దీని దాదాపు 30 సంవత్సరాల లోపు హార్ట్ స్ట్రోక్ అంటే అసలు ఇంత ముందు లేదు. ఇప్పుడు కోవిడ్ వల్ల కావచ్చు, తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఎంత బయట మంచిదే అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయిల్ ప్రతిదీ కూడా చాలా, ఒక ఆయిల్ గురించి మాట్లాడితే మీరు వెళ్ళి కల్తీ ఆయిల్ అని యూట్యూబ్లో కొట్టండి, కల్తీ ఆయిల్ అని యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి. సో అది మ్యానుఫ్యాక్చర్ చూస్తే వామిటింగ్ వస్తుంది అనమాట. జంతు కళేబారాలతో చాలా దారుణంగా తయారు చేస్తున్నారండి. దాంట్లో అది ఒక్క డ్రాప్ వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ వేస్తే, అది మీకు ఆ సన్ఫ్లవర్ ఫ్లేవర్ వేస్తే మీకు ఆ మొత్తం అది ఎంత అయితే 1000 లీటర్స్ ఉందో, 1000 లీటర్స్లో కెమికల్ వచ్చి ఒక్క ఒక్క 2 డ్రాప్స్ వేస్తే మీకు సన్ఫ్లవర్ కావాలితే సన్ఫ్లవర్ స్మెల్ వస్తుంది, మీకు పల్లి ఆయిల్ కావాలితే పల్లి ఆయిల్. సో ఇలా ఉంది బయట. సో మార్కెట్లో చాలా ఆయిల్ దందా చాలా నడుస్తుంది. వీళ్ళు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ పనులు చేసేది, కాబట్టి వాళ్ళని ఎవరో పట్టుకోవడానికి కూడా ముందుకు రాలేరు. ఎందుకంటే మన ఇండియాలో లంచం ఇస్తే చాలు. సో ఇలా చాలా 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 మనకి అది ఎక్కడో కానీ దొరికితే కానీ తెలియదు. సో చాలా మంది మేము నాన్ వెజ్ తినాం సార్, మేము ఫ్యాట్ అసలు తినాం సార్ అన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మీరు వాడే ఏ అయితే ఆయిల్స్ ఉన్నాయో, మీరు ఆయిల్, ఫుడ్ ఆయిల్ ఒకసారి వేయించిన దాంట్లో మళ్ళీ వేయించి తినడం వల్ల, సో వన్ డేలో మన బాడీలో ఎంత ఎల్డిఎల్, ఎంత ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం అండి. వన్ డేలో సో మనం ఏం తీసుకుంటున్నాం వన్ డేలో చూస్తే, మీరు ఫస్ట్ వచ్చేది ప్రతి ఇంట్లోనూ కర్రీ చేస్తారు, ఆ కర్రీలో వేసే ఆయిల్ ఉంటుంది. అంటే మనకు కనపడేది, అది కనపడకుండా ఇంకా ఎన్ని వెళ్తున్నాయో తెలీదు. మనం వాడే షాంపూస్, మనం వాడే సోప్స్, మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ ఎన్ని బయట నుంచి మనం కిరాణా నుంచి తెచ్చుకునే దాంట్లో, సో మనకి ఆ అమ్మే షాపు వాళ్ళకి కూడా తెలియదు అందులో కల్తీ ఉందని. సో పై నుంచి వస్తున్నాయి. సేమ్ బ్రాండ్ ఆల్రెడీ డూప్లికేషన్ తో వచ్చేస్తుంది, సేమ్ బ్రాండ్. కాబట్టి మనం తెలీదు అది విజయ కంపెనీ అనుకుంటాం, అసలు విజయ కంపెనీ అదే పేరు మీద ఇంకొకటి తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ ఏ ప్రొడక్ట్ మన దగ్గరకు వస్తుందో మనకు తెలియదు, మనం వాడుతున్నాము. వాడటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి 30 ఇయర్స్ పైన, 30 ఇయర్స్ బిలో అందరికీ హార్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి, హార్ట్ పెయిన్ గా చనిపోతున్నారండి, 2-3 సార్లు కూడా రావట్లేదు. సో దీనికి సొల్యూషన్ మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎవరైతే వచ్చిన తర్వాత కాదండి ఇది వాడేది, రాకముందు వాడాలి. ఎవరైతే జాగ్రత్త పడకపోతే, సో యమలోకానికి అని న్యూస్ చెప్తున్నాయండి, నేను కాదు, ముందుగా జాగ్రత్త పడతాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అవేర్నెస్ కల్పిద్దాము మనం జయసూర్యలో. 100% కల్పించే ముందు ఫస్ట్ మనం వాడదాము. ఎందుకంటే జయసూర్యలో దాదాపు ఇప్పుడు 6 మంత్ నుంచి నువ్వు చేస్తూ చనిపోతే వేరే వాళ్ళకి నువ్వు 10 మందికి చెప్పుంటావు, చెప్పి చనిపోతే చాలా మంది బయట పలానా వ్యక్తి జయసూర్యలో చేస్తూ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు అనే పేరు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం వాడాలండి. మనం వాడితే 100% అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హార్ట్ చూస్తున్నాం మనం. సో డ్యామేజ్ అనేది మనకి కనిపిస్తుంది లాస్ట్ లో. వాల్స్ ఎట్లా డ్యామేజ్ అయితే ఇక్కడ మనకి కట్ చేసి మరీ చూపించారు.
సో కొలెస్ట్రాల్ ఎలా డిపాజిట్ అయిద్దో, బ్లడ్ ఫ్లో ఎట్లా అవుతుందో, సో ఇలా ఉంటే గనక 60% 40% బ్లాకేజ్ అవ్వకముందే మనం వాడితే, డ్యామేజ్ అవ్వకముందే మనం వాడితే 100% మనం చాలా హెల్దీగా ఉంటాం. సో ఫస్ట్ మనం ఆ, ఒక హెల్దీ ఎరిటరీ చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకు కనపడుతుంది, అలా ఉండాలండి మనం. బట్ కానీ మనం కొద్దిగా రోజు కొద్దిగా మనకి ఎలా డిపాజిట్ అవుతుందో ఫ్యాట్ మనం చూస్తున్నాము. ఇక్కడ సెకండ్ వన్ వచ్చి మనకి ఫ్యాట్ కొద్దిగా డిపాజిట్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వచ్చి బ్లడ్ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అయిద్దండి గుండెపోటు రావడం. సో ఇలాగా లాస్ట్ వచ్చేపటికి కంప్లీట్ బ్లాకేజ్ కనిపిస్తుందా లీడర్స్? కనిపిస్తుంది సార్. కనబడుతుంది సార్. ఇలాగా మనకి స్టార్ట్ అయింది. అంటే మనం హెల్దీగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలండి, లాస్ట్ దశలో కాదు. సో హెల్దీగా ఉన్నప్పుడు కనుక మనం జాగ్రత్త పడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనికి 100% హార్ట్ కేర్ జ్యూస్ మనది ఉపయోగపడుతుంది. మన దాంట్లో హార్ట్ కేర్ జ్యూస్ లో ఏముందంటే అర్జున్ చాల్. ఈ అర్జున్ అనేది తెల్ల మద్ది చెట్టు బెరడండి, బాగా గుర్తు పెట్టుకోండి. వేరే ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా జస్ట్ ఆయుర్వేద షాప్ లో ఈ అర్జున అనేది ఒకటే సిరప్ ఉంటుందండి, లేదా టాబ్లెట్స్ ఉంటాయి. నెట్వర్క్ కంపెనీల్లో కూడా ఉంటాయి. ఓన్లీ ఇది ఒక్క సింగిల్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇది హార్ట్ ని చాలా ఇది మంచి ఫిల్టరేషన్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ని మొత్తాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత గుండె గోడలు ఎవరికైతే వీక్ ఉంటాయో దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. చాలా మంది వ్యాయామం చేస్తారు, యోగా చేస్తారు, అన్ని చేస్తారు. ఎల్డిఎల్ ఎప్పటికప్పుడు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకుంటారు, అన్ని నార్మల్. కానీ గుండె గోడలు వీక్ ఉంటే, గుండె కండరాలు వీక్ ఉంటే, సో వాళ్ళు జిమ్ చేసేటప్పుడు కూడా పగిలిపోయే ఛాన్స్, బరువు పట్టుకున్న పగిలిపోయే ఛాన్స్, అలా చనిపోవడం జరిగింది కొంతమంది. సో కాబట్టి దీన్ని స్ట్రాంగ్ చేయడానికి అర్జున చాల్ అనేది చాలా గొప్ప వరం అనమాట మనిషికి. సో అలాగే నెక్స్ట్ ఆమ్లా అంటేనే ఇది కూడా ఒక సంజీవిని, మనం చదువుకుంటాం. ఆమ్లా గురించి చాలా సార్లు మనం విన్నాము. ఆమ్లా అనేది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు రక్త శుద్ధి చేస్తుంది. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ని, రక్తంలో ఉండే చెడు మొత్తాన్ని కూడా చేసి మంచి పంపింగ్ కరెక్ట్గా చేస్తుందండి ఆమ్లా. నెక్స్ట్ అలాగే గార్లిక్ అంటే మీ అందరికీ తెలుసు, వెల్లుల్లి డైరెక్ట్గా మనం పచ్చిది తింటే పొక్కిద్ది. అంటే నా భాషలో పొక్కటం కాదు, అది ఆపరేషన్ చేస్తుంది. అది అంటే మన లేత ఏదైతే మనం తింటంటే వెళ్ళే లోపల స్కిన్ ఉందో దాన్ని కోసుకుంటా వెళ్ళే స్వభావం ఉందండి దానికి వెల్లుల్లి. ఎందువల్లంటే దాంట్లో అలిసిన్ అనే మాలిక్యూల్ ఉంటది. ఈ అలిసిన్ అనే మాలిక్యూల్ మీరు గూగుల్లో చెక్ చేయండి, చాలా వండర్ఫుల్. కేజీ పచ్చి వెల్లుల్లి నుంచి 10 గ్రాములు అలిసిన్ అనే మాలిక్యూల్ తీస్తారండి. అది ఎలా అంటే మనం పచ్చి తింటేనే నోరు పొక్కిద్దంటే, అలిసిన్ అంటే ఈ బాగా సెన్సిటివ్ ప్లేస్ లో వెళ్ళి అది కొలెస్ట్రాల్ లాంటి దాన్ని కరగదీస్తుందండి. వాల్స్ మొత్తం ఇందా చూపించాను ఎలా అయితే ఉన్నాయో, సో దాన్ని మొత్తాన్ని కూడా వెళ్ళి ఆపరేషన్ చేస్తుంది. ఇదే వెళ్ళి స్టెంట్ వేసిద్ది చెప్పాలంటే. అంటే ఒక డాక్టర్ చేయాల్సిన పని ఈ అలిసిన్ వెళ్ళి చేస్తుందండి, స్టెంట్ వేసిద్ది చెప్పాలంటే. నెక్స్ట్ బైపాస్ కూడా చేసి వచ్చింది ఇది చెప్పాలంటే. కాకపోతే ఎప్పుడంటే 4th స్టేజ్లో ప్రాబ్లం ఎక్కువైపోయిన తర్వాత ఇది కాదండి. సో హెల్దీగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, హెల్దీ లేదా ఫస్ట్ స్టేజ్ లేదా సెకండ్ స్టేజ్ వెళ్తే, 40% బ్లాకేజ్ ఉన్నప్పుడు కనుక ఇది వాడితే 100% ఇది హార్ట్ అటాక్ రానిదు. హార్ట్ చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ గార్లిక్ లో పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాఫర్ ఇట్లా కొన్ని రకాల మినరల్స్ ఇవన్నీ ఉండడం వల్ల గుండె కండరాలు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి, హెల్దీ ఉంటాయి. బ్లడ్ ఫ్లో బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో దీన్ని ఆ, సంతానోత్పత్తికి కూడా వాడతారు ఈ వెల్లుల్లి. ఎందువల్ల అంటే అన్ని మినరల్స్, స్టామినా ఇస్తుంది నరాలకి. ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది చాలా పురుషుల్లో. సో హార్ట్ నుంచి ప్రోస్టేట్ కి చాలా బ్లడ్ సర్క్యులేషన్ అందుద్ది. సో వాళ్ళ ఏదైతే ఆ ఎక్కడైతే ఆర్గాన్స్ సచ్చుబడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ యాక్టివ్ అవుతాయండి. నెక్స్ట్ అలాగే నోని పల్ప్ ఉంటుంది దీంట్లో. నోని పల్ప్ చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే చెడు రక్తం కానీ ట్రైగ్లిజరైడ్స్, చెడు రక్తం, చెడు కొలెస్ట్రాల్ మీద వండర్ఫుల్ పనిచేస్తుంది. ఇది ఒక చెడు ఓన్లీ హార్ట్కే కాదండి, ఎక్కడైనా లివర్ డిసీజ్ కానీ, ఎనీ ఫిల్టర్ పాడైనా, బ్లడ్ లో ఎక్కడున్నా ఫైల్స్ లాంటి ప్రమాదకరమైన ఎక్కడైనా ట్యూమర్లు ఉన్నా
ఈ నోని పల్ప్ అనేది వెళ్ళి అది కూడా ఆపరేషన్ చేసే స్వభావం ఉందండి. అది కూడా మంచి రక్త శుద్ధి, బాడీలో బ్రెయిన్లో ఎక్కడ వ్యర్థాలని కూడా మొత్తాన్ని బయటికి పంపిస్తుందండి నోని. నోని గురించి చాలా పెద్ద, అది కూడా సపరేట్గా అమ్ముతారు నోని. సర్వరోగ నివారణి నోని. సో నెక్స్ట్ అలాగే నీమ్. నీమ్ అనేది ఇది యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది, యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది నీము గురించి మీ అందరికీ తెలుసు. వేప అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది. కడుపులో వన్స్ వెళ్ళిన తర్వాత రక్తంలో ఉండే చెడు మొత్తాన్ని కూడా తీసేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వాపులు, చాలా మంది గుండె వాసింది, కాళ్ళు వాసిని అంటారు. ఇట్లాంటి మొత్తం కూడా ఇన్ఫ్లమేటరీగా ఏదైతే తయారవుతుందో దాన్ని మొత్తాన్ని కూడా ఇది నీమ్ అనేది చాలా వండర్ఫుల్. నెక్స్ట్ అలాగే జింజర్. ఈ జింజర్ దీంట్లో ఎందుకు కలిపామంటే, జనరల్గా ఒక హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్ ఏమన్నా ఇస్తే డాక్టర్ కంపల్సరీ పరగడుపున ఒక ఇది పెడతాడు, గ్యాస్ట్రిక్కి పెడతాడు. కాబట్టి మన జింజర్ ఇక్కడ మంచి డైజెషన్ పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థ చాలా హెల్దీగా ఉంటుంది. వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రానిదు. ఎందువల్ల అంటే గ్యాస్ వల్ల గుండెకి తగులుతుంది, గ్యాస్ బాగా ఎక్కువై అలా కూడా గుండె కండరాలు దెబ్బతిని గుండెల్లో మంట రావడం, అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా చూసారా లీడర్స్? చాలా మంది గ్యాస్ పెయిన్, హార్ట్ పెయిన్ తెలియదు చాలా మందికి. విన్నారా మీరు అది లీడర్స్? సరే సార్. సార్ విన్నాం సార్. ఈ జింజర్ ఉండటం వల్ల మనం ఏది తిన్నా డైజెషన్ అయిపోతుంది. ఆ హార్ట్ లో వచ్చే మంటని కంట్రోల్ చేస్తుంది ఇది. గ్యాస్ వల్ల వచ్చే ఇది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే బ్లాక్ పెప్పర్ ఉంది. మిరియాలు గురించి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. సో మిరియాలు ద బెస్ట్ కొలెస్ట్రాల్ క్లీన్ చేస్తుంది. ప్లస్ కొలెస్ట్రాల్కే కాదు, మిరియాలు అనేది మన తినే ఏదైతే ఆహారంలో ఉండే మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మన లివర్ ద్వారా బాడీకి అందిస్తానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం ఈ ఎనీ మెడిసిన్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దాకా చెప్పిన అర్జున అరిష్ట, ఆమ్ల, ఇవన్నిటిని వంట పట్టేయాలంటే ఈ మిరియాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కలపాలో మనకు తెలీదు. 100% దీన్ని సైంటిఫిక్గా 10 ml కలిపారు. వండర్ఫుల్ రిజల్ట్ అండి. లెమన్ ఉంది. లెమన్ కూడా వెయిట్ లాస్కి సూపర్ పనిచేస్తుంది. లెమన్ హాట్ వాటర్ పొద్దున్నే తాగండి అని చాలా మంది న్యూట్రిషన్స్ సైంటిస్టులు చాలా మంది చెప్పారు. ఉదయాన్నే తీసుకుంటే మంచి ప్రేగుల్లో ఉన్న చెత్త డెటాక్సిఫికేషన్ మొత్తం బాగా జరిగిద్దని. సో లెమన్ తీసుకోవడం వల్ల ప్రేగుల్లోనే కాదు గుండె గోడల్లోనూ కొలెస్ట్రాల్ మొత్తం కూడా తగ్గి పొట్టలో ఉన్న ఫ్యాట్ కూడా కరిగిద్దండి 100%. దీనివల్ల ఎందుకంటే బాడీలో మనకి సి విటమిన్ అనేది చాలా అవసరం. హార్ట్ రెసిస్టెన్సీ బాగా పెరుగుతుంది. హార్ట్ ఒకటే కాదు, నాట్ ఓన్లీ హార్ట్, మొత్తం బాడీ మొత్తానికి కూడా రెసిస్టెన్సీ అందుతుంది. సి విటమిన్ డైలీ కూడా ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది, అంటే డైలీ కావాలి. సో హార్ట్ కేర్ తాగినంత వరకు మనకి లెమన్, ఆమ్లా ఉండటం వల్ల చాలా చాలా ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే హరిద అనేది ఇది కూడా హార్ట్ పెయిన్ రానిదండి, ఇది హార్ట్కి నొప్పి రానికుండా ఇది కాపాడుతుంది. బహేదా అనేది జనరల్గా కొవ్వు కరగటమే కాదండి, బహేదా వేసుకుంటే కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి అనమాట. అంటే గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్ళు స్టార్టింగ్లో ఉంటే కనుక కరిగిపోతాయి. అంటే ఇది దానికోసం కాదు పెట్టింది, కొలెస్ట్రాల్ కరగడానికి, వ్యర్థాలు మొత్తం కరిగి బయటికి పంపించడానికి ఈ బహేదాన్ని దీంట్లో వాడారు. అలాగే హనీ కూడా. సో దీంట్లో హనీ కూడా ఒక మంచి ఔషధం. హనీ తీసుకుంటే హనీ కూడా చేసే పని ఏంటంటే కొలెస్ట్రాల్. పొద్దున్నే నిమ్మరసం, హనీ చెప్తా ఉంటారు. సో బయట చిట్కాలు ఏవైతే చెప్పారో అవి మొత్తం కూడా మన దాంట్లో దాదాపు ఈ 10 రకాల ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయండి హార్ట్కి. ఇది తీసుకుంటే మన గుండె పనితీరు ఎలా ఉంటుందంటే, ఇది వాడిన ఏ ప్రాబ్లం లేని వాళ్ళు వాడితే దీని టెస్ట్ మనీ ఎలా చూసుకుంటారని మీరు చెక్ చేసుకోండి, ఇది పనిచేసిందా లేదని. 2 రకాల టెస్ట్లని. ఒకటి లిపిడ్ ప్రొఫైల్. 3 బాటిల్స్ వాడిన తర్వాత ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం నార్మల్ వస్తుంది. దీంతోనే మన హార్ట్, బ్రెయిన్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇది హార్ట్ కేర్ అని రాస్తుంది కానీ ఇది బ్రెయిన్ కేర్ కూడా. దీనికి రెండో పేరు బ్రెయిన్ కేర్. ఎందుకంటే హార్ట్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని, ఫిడ్స్ లాంటి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మొత్తాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది వాడితే 3 డబ్బాలు వాడితే దాదాపు సంవత్సరం దాకా హార్ట్ స్ట్రోక్ రాదండి. మళ్ళీ ఎందుకంటే చాలా మంది అంటారు, సార్ ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే, ఒక డబ్బా వాడేసి జీవితాంతం ఇది పనిచేస్తుందని చాలా మంది చూస్తారు. ఎందుకంటే మనం ఎన్ని రోజులు తింటాం ఫుడ్, మనం బతికినంత కాలం తింటాం. ఇక్కడ ఇప్పుడు దాకా మనం డిపాజిట్ చేసాం ఏం చేసాం, ట్రైగ్లిజరైడ్స్ని
ఎల్డిఎల్, మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బాగా డిపాజిట్ చేసాం ఇప్పుడు దాకా తిని తిని. సో దాన్ని ఒక డబ్బాతో క్లీన్ చేయలేకపోతున్నాం. 3 డబ్బాలు వాడాలి మినిమం. ఎవరైతే 3 బాటిల్స్ వాడతారో వాళ్ళకి ఒక్కసారి క్లీన్ అయింది. కానీ మానేసాక ఏమవుతుంది, మళ్ళీ మనం అదే ఆయిల్ ఫుడ్, మళ్ళీ అదే జంక్ ఫుడ్, అదే చెత్త మనం తీసుకుంటా ఉంటాం. ఎందుకంటే మార్కెట్లో మంచిది దొరకాలంటే, ఎతికి కొనాలంటే ఒక 50% కొనగలుగుతున్నాం. 50% మనకు తెలియకుండానే మన బాడీలో వెళ్తుంది. సో దీన్ని మళ్ళీ మళ్ళీ మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. ఇందాక చూపించినట్టు డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డిపాజిట్ అయిపోయి మనకు ఆయాసం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ 3 డబ్బాలు వాడుకుంటే మళ్ళీ ఇంకో సంవత్సరం పనిచేస్తూ ఉంటుంది. ఇది మందులా కాదండి, ఇది ఆహారం. ఇప్పటిదాకా మీకు వంటింట్లో ఉండే మొత్తం కూడా నేను చదివాను. సో కాబట్టి ఇది జస్ట్ మీరు తినే ఆహారం, రోజువారీ ఆహారంలో దీన్ని జాయిన్ చేసుకోండి. ఒక 10 ml నుంచి 15 ml ఒక పూట తీసుకుంటే చాలండి. స్లోగా ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 2 పూటలు తీసుకోండి. ఆల్రెడీ మీకు ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ డాక్టర్ మీకు రిపోర్ట్ ఇచ్చాడు. సో అది తగ్గాలంటే మాత్రం 2 పూటలు తీసుకోండి. లేదు నేను రాకుండా వాడుతున్నాను ముందు జాగ్రత్తగా అంటే 1 పూట చాలండి. ఒక టీ గ్లాస్ వాటర్లో, నార్మల్ వాటర్ కానీ హాట్ వాటర్ ఎలా అయినా పర్లేదు, ఇది టిఫిన్ తర్వాత ఉదయం తీసుకోండి. ఒక్క పూట తీసుకుంటే మీ హార్ట్ కడిగినట్టు ఉంటుంది. అంటే ఈ బళ్ళు మొత్తానికి డైనమో అని ఉంటుంది ఒకటి కారులో, అది ఎలక్ట్రిక్ మొత్తానికి కేంద్రం. సో దాన్ని పెట్రోల్ పెట్టి కడిగితే చాలా నీట్గా ఉంటుందండి. అది ఛార్జింగ్ బాగా ఇస్తుంది కార్కి. ఇది ఎవరికైనా ఐడియా ఉందా? డైనమో అంటారు, కార్లకి ఉంటుంది, కార్లు ఆటోలు. ఎస్, ఐడియా ఉందా? ఎస్, అంటే బ్యాటరీకిను కారుకి అనుసంధానం. అంటే ఆ డైనమో కరెక్ట్గా ఉంటేనే ఆ బ్యాటరీలో ఉన్న ఎనర్జీని కారుకి అందిస్తుంది. అది కరెక్ట్గా డ్రైవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ డైనమో పోయిందో ఒక లైట్ కూడా వెలగదనమాట, మొత్తం ఆగిపోద్ది. సేమ్ మన హార్ట్ కూడా హెల్దీగా స్మూత్ డ్రైవ్, అంటే ఆయాసం లేకుండా డ్రైవ్ చేయాలి మన బాడీ. ఆయాసం కానీ పెయిన్ కానీ లేకుండా, చెస్ట్ పెయిన్, చేతులు పైకి ఎత్తితే చాలా మందికి ఎత్తలేరు చెస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో ఇదంతా కరెక్ట్గా హెల్దీగా డ్రైవ్ అవ్వాలంటే హార్ట్ కేర్ తీసుకుంటే, సో మన హార్ట్ని ఒక పెట్రోల్తో నీట్గా, ఒక ఇనప వస్తువుని కడిగితే ఎంత నీట్గా ఉంటుందో, సో మన హార్ట్ కూడా అంత హెల్దీగా ఉంటుంది అనమాట. ఇది అందరూ వాడాల్సిందే. 15 సంవత్సరాల నుంచి ఇది మీరు రిఫర్ చేయండి. 15 సంవత్సరాల నుంచి పైన ఎంతైనా పర్లేదు. సో ఏదన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి వాళ్ళు మెడిసిన్ వాడుతుంటే వాళ్ళ సజెషన్ మేరకు వాడమనండి. ఎందుకంటే అది వాడుతూ ఇది వాడుతున్నారు కాబట్టి జస్ట్ వాళ్ళ సజెషన్ మేరకు వాడమనండి. సో ఎవరైనా వాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ అలాగే ఇది ఎవరు వాడచ్చు లీడర్స్? ఇదివరకు మేము చెప్పాను. ఎస్, ఇప్పుడు మీ నుంచి ఇది రావాలని నేను అడిగాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అలాగే మనం ఇంకొక ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్, ఇది చాలా మంది, ఎక్కువ మంది దీన్ని టచ్ చేయట్లేదు. చిన్న ప్రోడక్ట్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో చాలా మంది ఉదయాన్నే లేవంగానే మనకి ఏం అవసరం అండి? వెరీ గుడ్ సార్. ఉదయాన్నే లేవంగానే మనకి ఒక పేస్ట్